హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ రేషన్ కార్డులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ సర్కారు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇకపై రేషన్ కార్డుల మీద జొన్నలను కూడా పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ మార్క్ ఫెండ్ ద్వారా అన్నదాతల వద్ద నుంచి సేకరించిన జొన్నలు ముక్కలను కేవలం మార్కెట్లో అమ్మే ధాన్యం సరుకుగా చూడవద్దని కోరారు. ఈ ధాన్యాలను పేదవాడి ఆకలి తీర్చే సాధనాలుగా వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. అన్నదాతల వద్ద నుంచి సేకరించిన మక్కలు జొన్నలను బహిరంగ వేలం వేస్తే దీని ద్వారా మధ్యవర్తులు లాభపడే అవకాశమైతే ఎక్కువగా ఉందన్న బట్టి విక్రమార్క, అలా కాకుండా ఈ ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తే వారి ఆకలి తీరటమే కాక ఆరోగ్యంగా ఉంటారని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు గాను ఈ జొన్నలు మక్కలను వినియోగించుకోవాలని సూచించారు. ఇక ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ మక్కలను నేరుగా పౌల్ట్రీ రైతులకు కేటాయించాలని సూచించారు. ఈ మేరకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మంగళవారం ప్రజాభవన్లో నిర్వహించిన రీసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పలు కీలక అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు పారిశ్రామిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా తమ ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సామాన్యుడి సంక్షేమమే కేంద్ర బిందువుగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని సూచించారు.